ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ప్రమోషనల్ సాంగ్ ఒకటి అంటే ప్రచార సాంగ్ కూడా ఒకటి కంపోజ్ చేశారు. సో అది చాలా బాగా వైరల్ అయింది. అండ్ అంటే పీకే గారికి చాలా ప్లస్ పాయింట్ అయిందని కూడా చెప్పొచ్చు ఆ సాంగ్. సో ఇన్ కేస్ అంటే పొలిటికల్ లో కూడా ఎంటర్ అవబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది అసలు పొలిటికల్ జర్నీ అంటే అంటే జానీ మాస్టర్కి ఏంటంటే కంప్లీట్ గా మీ సినిమాలు సాంగ్స్ ఇవి చూసినాం, బట్ టర్న్ తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది? అంటే పొలిటికల్ అనేది నా ఇష్టంగానే వెళ్ళాను. అంటే చిన్నప్పటి నుంచి నాకు పొలిటికల్ అంటే బాగా ఇష్టం. వెళ్ళాలి, చెయ్యాలి 10 మందికి. అంటే పొలిటికల్ ఎందుకు ఇష్టం కూడా చెప్తాను, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇది చాలామంది ఏదో అంటారు, ఏదో ప్యాకేజ్ ఇచ్చారు, అది ఇచ్చారు, తర్వాత ఏమంటారు ఆఫర్స్ వస్తాయని చెప్పి అట్లా ఇట్లా అని చెప్పి. సార్ నేను నా లైఫ్లో నేను ఒక రాజమౌళి గారి దగ్గర ఒక 2 సంవత్సరాలు తిరిగాను. ఓకే, ఆ రాజమౌళి సార్ దగ్గరికి ఏమంటారు గుర్తింపు, అది కూడా నేను ఒకరు ఉన్నారని చెప్పడానికి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ తయారు చేస్తే ఏం చేస్తాం, మార్కెట్లో దాని గురించి చెప్తాం అనమాట, పబ్లిసిటీతో, అప్పుడే అర్థమవుతుంది. సో అలా రాజమౌళి సార్ దగ్గర నేను తిరిగాను. రాజమౌళి గారిని నేను సాంగ్ అడిగాను. తర్వాత స్టార్టింగ్ స్టేజ్లో మన చరణ్ అన్నని సాంగ్ అడిగాను, తారకన్ సాంగ్ అడిగాను, బన్నన్ అడిగాను. ఈ ముగ్గురిని స్టార్టింగ్ దాంట్లో నేను ఇలా డెమో చేశాను, ఇది చూడండి, నేను వర్తబుల్ అయితే నాకు సాంగ్ ఇవ్వండి అని చెప్పాను తప్ప ఎప్పుడు నేను ఎవరిని అవకాశాలు అడగల. ఓకే, ఎందుకనంటే అంటే అవకాశాలు అడగటం తప్పని అంటలా, అడగచ్చు, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. ఓకే, నేను చెప్పేది అంటే నేను అలా పోలా, కాకపోతే నేను చేసే పని ఇది, మీకు నచ్చితే ఇవ్వండి. సో మాస్టర్ మాకు ఏంటంటే సినిమా కూడా స్టార్ట్ అయింది, అంటే రీసెంట్ టైంలో హీరోగా చేస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ సో డిలే అవుతూ వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయటం అంటే కంప్లీట్గా అటు సాంగ్స్, అటు సినిమా, ఇటు పొలిటికల్, సో ఏంటి ఎలా ఉండబోతుంది, ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? క్రిస్మస్కి అనుకుంటున్నాము. 2 షెడ్యూల్ అయిపోయినాయి, ఇంకా ఉంది, ఇంకో 2 షెడ్యూల్స్లో ఫినిష్ చేస్తాను మూవీ. క్రిస్మస్లో సినిమాలు చూసుకొని తర్వాత రిలీజ్ చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాను, అంతే. సో అంటే తిరు మూవీ మనందరికీ తెలిసిందే, తిరు చిత్రాంబలం. ఇందాక మీరు తిరు తమిళ్ ఏంటో అని తెలియదు, తిరు చిత్రాంబలంకి కానీ వచ్చింది అనమాట నేషనల్ అవార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేషనల్ అవార్డ్ అంటే ఏంటంటే మన కొరియోగ్రఫీలో అంటే మన డాన్సర్స్లో ఎవరికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే శేఖర్ మాస్టర్ కానీ లేకపోతే అటు గణేష్ మాస్టర్ కానీ సో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది, అంటే దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంది మాస్టర్, ఆడియన్స్ నుంచి కానీ సాటి కొరియోగ్రాఫర్ నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియోగ్రాఫర్ సైడ్ నుంచి అయితే నాకు వస్తే వాళ్ళకి వచ్చినట్టే నేను అలా ఫీల్ అవుతాను. సో అలాగే గణేష్ అన్నకు వచ్చినా, శేఖర్ అన్నకు వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా కొరియోగ్రాఫర్స్లో మాకు వచ్చినట్టు ఫీల్ అవుతాను. ఓకే, నాకు వచ్చినట్టు ఫీల్ అవుతాను. సో మా కొరియోగ్రాఫర్స్కి అలాంటి ఏం లేదు, అలా లేదు కాబట్టి ఈరోజు మనం ఇది పాన్ ఇండియా వరల్డ్ వైజ్గా ఇప్పుడు వెళ్తున్నాం అనమాట, ఒకరికొకరు. ఇప్పుడు నా సాంగ్ లేదు, మా సాంగ్ లేదని ఒక సినిమాలో ఒక 3 సాంగ్స్ 5 సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 2 సాంగ్లు ఇచ్చారు, మిగతా 3 సాంగ్లు ఉన్నాయి అనుకోండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వేరే ఇంకా వాళ్ళు వేరే ఎక్కడ వెళ్తారో, వేరే భాషలకు ఎక్కడ వెళ్తారో అని చెప్పి మేము చెప్తాం, ఈ సాంగ్ గణేష్ గారు, ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ గారు చేస్తే బాగుంటుంది, ఒకసారి థింక్ చేయండి సార్ అని చెప్తా. అంటే అది కూడా మనం చేయాలని ఒక చిన్న ఇది, ఎందుకంటే నాతో పాటు సాటి కొరియోగ్రాఫర్స్ కదా, సో వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమాలో ఒకటే అన్ని సాంగ్లు చేయటం కంటే అందరు మాస్టర్లు ఉన్నారు అనుకోండి, అదొక చిన్న స్పోర్టినెస్, ఏ సాంగ్ బాగుంది, నాది బాగుంది. సో అలాగా ఫ్రెండ్లీగా స్పోర్టినెస్గా ఉంటుంది అనమాట. అందుకని మాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, వీఆర్ వెరీ హ్యాపీ అందరు. సో అంటే మేమందరం ఈగర్గా వెయిట్ చేసేది అంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వస్తుంది, మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ హరిహర వీరమల్లు, ఓజీ ఇలాంటివి కూడా వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, అంటే మీ కొరియోగ్రఫీ నుంచి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్కి ఏం చెప్తారు? నేను RC-15లో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను, డాన్స్ వైజ్ కానీ ఇది టెక్నికల్ పరంగా కానీ మొత్తం ఎక్స్పెరిమెంట్ అనమాట, రెగ్యులర్గా చేయలేదు. సో అది ఆయనకి బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వదా ఇవన్నీ మేము ఆలోచించలేదు. కొత్తగా చేయాలన్నాం, కొత్తగా చేసాం. ఇంకా జనాలు చూసి బాగుందని అంటే హ్యాపీ, లేదని అంటే సర్దిద్దుకుంటాం, అంతే. ఓజీలో ఎప్పుడు చేయబోతుంది, అంటే ఓజీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు సార్? అంటే కొరియోగ్రఫీ పరంగా అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆయన కంబ్యాక్ గురించి నాకు ఇంకా ఓజీ సాంగ్స్ గురించి నాకు తెలియదు కానీ బట్ సినిమా అయితే అదిరిపోతుంది, మామూలుగా సినిమా.